బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరోసారి సినిమాలపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. థియేటర్స్ లో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. సినిమా హాల్స్ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, తన సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని అన్నారు పవన్. త్వరలో హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఆయన ఈ వ్యాఖ్యలను చేసినట్టుగా అర్థమవుతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుందని అన్నారు పవన్. అంతేకాదు సినిమా హాల్స్ బంద్ వెనుక ఉన్న శక్తులు ఏమిటో కూడా విచారించాలని, ఈ పరిస్థితికి కారణమైన వారిలో జనసేన వాళ్లున్నా సరే చర్యలకు వెనుకాడవద్దని అన్నారు పవన్. మరోసారి సినిమాలపై ఇటు డీసీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న వివాదం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ థియేటర్లో ఆహార పానీయాల నాణ్యత, ఇక టికెట్ రేట్ల విషయంపై కూడా ఆయన చర్యలు తీసుకుంటామని అన్నారు. సినిమా హాల్స్, సినిమా టికెట్స్ కు సంబంధించిన అన్ని విషయాలను, అది తన సినిమా అయినా సరే ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రభుత్వంతో చర్చిన తరువాతనే ఇటు సినిమా టికెట్స్ ను పెంచే రైట్ ఉంటుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మళ్ళీ ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలక కమెంట్స్ చేశారు. ఇటు హాల్స్ బంద్ చేయాలి అనే ఒక కమెంట్ వెనుక ఉన్న ఆ శక్తులు ఎవరు అనేది కూడా విచారించి వాళ్ళని బయటకు తీసుకురావాలి అంటూ కూడా ఆయన కమెంట్ చేశారు. అసలు ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే సినిమాల వివాదానికి కొంతమంది నిర్మాతలు, అల్లు అరవింద్ కావచ్చు, నిన్న దిల్ రాజు కావచ్చు, బయటకు వచ్చి తమకు సంబంధం లేదని ఇంకొకరు, ఆ నలుగురిలో నేను లేని ఇంకొకరు, తన దగ్గర లేవు పలానా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి ఇంకొకరు, అలాగే పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవరికి ఉందని చెప్పి మరొకరు, ఇట్లా ఇష్టానుసారంగా వారి అభిప్రాయాలను వారు వ్యక్తపరిచారు. అయితే ఈ అంశాలు దేనికి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాంతించిన పరిస్థితి కనిపించలేదు. వారి మీడియా సమావేశాలు నిర్వహించిన తర్వాత వాస్తవ పరిస్థితిపై సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే సినిమా బంద్, అంటే సినిమా హాళ్లు బంద్ చేయాలనే అంశం ముందుగా తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిందని చెప్పారు. కాబట్టి అక్కడ ఎవరు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు, దానికి ఉన్న కారణాలేంటి, వారి వెనక ఎవరున్నారు, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా దీనిపై సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం ఆదేశాలు. అంతేకాదు దీని వెనుక జనసేనకు సంబంధించిన వ్యక్తులు ఉన్నా కానీ వెనకడుగు వేయొద్దని చెప్పి ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అంతేకాదు సినిమా హాళ్ల బంద్కు సంబంధించి ఎవరైనా సరే పూర్తి స్థాయిలో కుటుంబ సమేతంగా సినిమాకి రావాలి. శీతల పానీయాలు కానీ, లేకపోతే పాప్కార్న్ కానీ, మిగిలిన కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే తదితర ఏదైతే స్నాక్స్ రూపంలో తీసుకుంటున్న వాటికి సంబంధించి ఇష్టానుసారంగా రేట్లు ఉన్నాయి, వాటిపై నియంత్రణ చేయాలి. కుటుంబ సమేతంగా సినిమాకి వస్తే అమ్మో రేట్లు ఈ స్థాయిలో ఉన్నాయని ప్రేక్షకులు బాధపడకూడదు. ఎక్కువ మంది ప్రేక్షకులకు వచ్చి సినిమా చూడాలి. తద్వారా యాజమాన్యానికి, థియేటర్లకి, ప్రభుత్వానికి అందరికి కూడా ఆదాయం, పన్ను రూపంలో ఆదాయం వస్తుంది. ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలి. అలాగే మల్టీప్లెక్స్ల విషయంలో కానీ, సింగిల్ స్క్రీన్ విషయంలో కానీ అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, దీనిపై సమగ్రమైన విచారణ ఆదేశించాలని చెప్పి డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏదైతే ఈ బంధు వ్యవహారానికి సంబంధించి ఎవరు దీన్ని తీసుకొచ్చారో వారి విషయానికి సంబంధించి లోతుగా విచారణ చేపట్టాలని చెప్పి ఇటు హోంశాఖని, అలాగే సినీ ఫోటోగ్రఫీ శాఖ కందుల దుర్గేష్ కూడా డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక మరొక అంశానికి సంబంధించి కూడా ఆయన ఎక్కడా కూడా సినిమా రేట్ల పెంపు విషయానికి సంబంధించి త్వరలో విడుదల కాబోతున్న నా సినిమా హరిహర వీరమల్లుకు సంబంధించి అయినా సరే నిర్మాత కానీ, ఆ చిత్ర నిర్మాణ సంస్థగా విడిగా వచ్చి రేట్లు పెంచమని అడిగితే కుదరదు. చిత్ర పరిశ్రమ యావత్తు వచ్చి, అంటే ఒక యూనిట్ ఉంటుంది కదా, వాళ్ళకు ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ చలనచిత్ర పరిశ్రమ కమిటీ వచ్చి రిక్వెస్ట్ పెట్టుకొని ప్రభుత్వాన్ని సంప్రదింపులు జరపాలి. దీనికి సంబంధించిన తమ ప్రభుత్వం సినీ ఫోటోగ్రఫీ శాఖకు సంబంధించిన శాఖ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు చేశారు. 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఏ రకమైన, అంటే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏ రకమైన ప్రకటన వచ్చిందో దాని కంటిన్యూషన్గా ఈరోజు డిప్యూటీ సీఎం ఆయన కార్యాలయం నుంచి, అలాగే డిప్యూటీ సీఎం అధికార ఎక్స్ ఖాతా నుంచి కూడా సేమ్ పోస్ట్ వచ్చింది. ఖచ్చితంగా సినిమా వ్యవహారానికి సంబంధించి వెనకడిగే ప్రసక్తే లేదని చెప్పి పవన్ కళ్యాణ్ మరొకసారి సినీ నిర్మాతలకు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లకు కావచ్చు, ఎవరి కబంధ హస్తాల్లో సినిమా థియేటర్లు ఉన్నాయో వారికి కావచ్చు ఖచ్చితంగా ఒక హెచ్చరికనైతే జారీ చేశారు. సత్తాజ్.
శివ నిన్న మాట్లాడుతూ ఆయన నలుగురు గురించి ప్రస్తావించారు. తర్వాత ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఇటు సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ తమకు సంబంధం లేదు, తాము నలుగురిలో లేము అంటూ కూడా కమెంట్ చేశారు. ఇవాళ మళ్ళీ అసలు వెనక ఎవరున్నారు వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలి, జనసేనకు సంబంధించిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు అనుకోవాలా మనం? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న దిల్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ కూడా తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అంటే దిల్ రాజు చెప్పిన సమాచారం కావచ్చు, లేకపోతే బయట ప్రచారం జరుగుతుంది కావచ్చు, ఆయన జనసేనకు సంబంధించిన వ్యక్తిగా దిల్ రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన మూలంగానే ఆ జిల్లా నుంచే సినిమా థియేటర్ల బంద్ ప్రస్తావన బయటకు వచ్చింది అనే అంశాన్ని ఆయన తెర మీదకి రావడం జరిగింది. సో దిల్ రాజు చెప్పాడని కావచ్చు, లేకపోతే బయట ప్రచారానికి కావచ్చు, దీనిపై సమగ్రమైన విచారణ నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. సో ఆ దిశగానే ఆయన పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఎవరు వెనక ఉన్నారు, అది దిల్ రాజా లేకపోతే అల్లు అరవిందా, సమేక్సా, వైయా జెడ్డా కాదు, జనసేన నాయకులు ఉన్నా సరే ఖచ్చితంగా విచారణ చేయాలి. ఇటువంటి అంశం భవిష్యత్తులో సినిమా థియేటర్ల బంద్ అనే ప్రస్తావన సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో వినపడకూడదు అనేది డిప్యూటీ సీఎం ఆలోచనగా కనిపిస్తోంది. ఎందుకంటే సినిమా హాళ్లకు సంబంధించి ఒక సినిమాకి సంబంధించి సాంకేతిక బృందం కానీ కార్మికులు కానీ చాలా మంది బతుకుతారు. తద్వారా ఆ సినిమాకి సంబంధించి సినిమా హాళ్ళు అక్కడ పనిచేసే కార్మికులు కావచ్చు, తద్వారా ఏదైతే ఈ పాప్కార్న్కి సంబంధించి కానీ ఇట్లా రకరకాలుగా ఒక సినిమా సంబంధించి విడుదలైతే దాదాపుగా లక్షల మంది దాని మీద డిపెండ్ అయి బతికే పరిస్థితి కనిపిస్తోంది. సో వీరందరికీ జీవనోపాధి కల్పిస్తున్న నేపథ్యంలో ఎవరి జీవనోపాధి కోల్పోకూడదు అనేది డిప్యూటీ సీఎం ఆలోచనగా కనిపిస్తూ ఉంది. నలుగురు అనే వ్యక్తులు గత కొంతకాలంగా కూడా జనసేనకి సంబంధించి ఆ నలుగురు వ్యక్తుల సినిమా థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాదాపుగా 1500 థియేటర్లు ఈ నలుగురు చేతిలో ఉన్నాయని చెప్పి జనసేన విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వాళ్లే ఈ తతంగం అంతా నడిపిస్తున్నారని చెప్పి కూడా జనసేన నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏషియన్ సినిమాస్ కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, దిల్ రాజు కావచ్చు, లేకపోతే సురేష్ బాబు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు. సో వీరు కొంతమందికి సంబంధించిన వ్యక్తుల చేతుల్లో సినిమా థియేటర్లు ఉన్నాయని చెప్పి జనసేన నేతలు చేస్తున్న సమాచారానికి సంబంధించి మొన్న 2 రోజుల క్రితం అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమర్థిస్తూనే నా వద్ద 15 థియేటర్లు కూడా లేవని చెప్పి ఆయన కొండబద్దలు కొట్టారు. అలాగే తాజాగా నిన్న దిల్ రాజు సంబంధించి ఆయన బయట సమావేశం వచ్చి నా దగ్గర కేవలం 200 థియేటర్ల కంటే ఎక్కువ లేవు, తనకు సంబంధం లేదు, ఇంకొక ఏషియన్ నెట్వర్క్ దగ్గర ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. ఇట్లా నా దగ్గర లేవు, వాళ్ళ దగ్గర ఉన్నాయి, నా దగ్గర లేవు, వాళ్ళ దగ్గరలో ఉన్నాయి, లేకపోతే ఆ నలుగురిలో నేను లేనని చెప్పి ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ డిప్యూటీ సీఎం 3 రోజుల క్రితం ప్రకటన చేస్తే దానికి సంబంధించి బాధ్యత తీసుకొని సమస్య జటిలం కాకుండా పరిష్కారం దిశగా ఏ సినీ ఇండస్ట్రీ నుంచి కానీ లేకపోతే సినీ నిర్మాతలు కానీ పట్టించుకోలేనేది డిప్యూటీ సీఎం ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఒకరిపై ఒకరు నిందలు వేయటం లేకపోతే ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం కాకుండా సమస్య పరిష్కారం దిశగా సినీ పరిశ్రమ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోలేదనేది డిప్యూటీ సీఎం ఆలోచనగా కనిపిస్తూ ఉంది. అందుకనే అన్నిటి మీద ఇటు సినిమా హాళ్లలో జరుగుతున్న విషయాలకు సంబంధించి కానీ, రేట్ల విషయంలో కానీ, అక్కడున్న పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ, మంచినీరు కానీ, పారిశుద్ధ్యానికి కానీ, టాయిలెట్ విషయంలో కానీ, సినిమా రేట్ల విషయంలో కానీ మొత్తం సమగ్రమైన వ్యవహారానికి సంబంధించి సమగ్రమైన విచారణకి ఆదేశిస్తూ కూడా డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి హోంశాఖ, అలాగే వాణిజ్య పన్నుల శాఖ, అలాగే సినీ ఫోటోగ్రఫీ శాఖతో పాటుగా సివిల్ సప్లై శాఖ 4 శాఖలకు సంబంధించిన మంత్రులు దీంట్లో సభ్యులుగా ఉండబోతున్నారు. వారికి సంబంధించిన కమిటీని ఇవాళ రేపట్లోనే విడుదల చేసి ఖచ్చితంగా ఇప్పటికే ఆయన ఏ రోజైతే శనివారం రోజు ప్రకటన విడుదల చేశాడో ఆ రోజే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్కి కూడా కొన్ని డైరెక్షన్స్ చేశారు. సినిమా హాళ్ళు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా ఉండాలి, వాస్తవ పరిస్థితి ఏంటి, ఎన్ని సినిమా హాళ్ళు ఉన్నాయి, ఎవరెవరి కంట్రోల్లో ఏ సినిమా హాళ్ళు ఉన్నాయి, డైరెక్టర్గా థియేటర్ యాజమాన్యం వద్ద ఎన్ని సినిమాలు ఉన్నాయి, పూర్తి లెక్క తీయాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను కూడా ఇప్పటికే దుర్గేష్ కావచ్చు, మనోహర్ కావచ్చు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అందజేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇంకా డోస్ పెంచినట్లు కూడా కనిపిస్తా ఉంది. సత్తాజ్. శివ, ఏపీలో సినిమా హాల్స్ నిర్వహణకు పకడ్బందీగా చేపట్టడం ద్వారా ఇటు ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని, ఆ దిశగా సంబంధించిన ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా చేస్తూ ఉంటారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కొత్త సినిమాల రిలీజ్ సందర్భంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని తేల్చి చెప్పారు డీసీఎం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై పవన్ కళ్యాణ్ కు ఇటు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. సినిమా హాల్స్ బంద్ ప్రకటనలు, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను కూడా తాజా పరిణామాలను వివరించారు ఆయన. ఈ
సందర్భంగా అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు పవన్ కళ్యాణ్. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాల్స్ నిర్వహణ విషయం కావచ్చు, ఏ విషయమైనా సరే ప్రభుత్వ శాఖలు తమ విధులను పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలని అన్నారు. త్వరలో రిలీజ్ అయ్యే హరిహర వీరమలు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసుకుని సంప్రదింపులు చేయాలని, ఇందులో తన మన భేదాలు ఏమీ కూడా ఉండవని కుండబద్దలు కొట్టారు. టికెట్ ధర కంటే థియేటర్లో స్నాక్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ధరలు ఎక్కువగా ఉన్నాయని దానిపై కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, కానీ ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటి, ఇలా అన్ని విషయాలపై కూడా అధికారులు పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు డీసీఎం. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యవహారంలో కూడా గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిందని, దీనిపై విచారణ కూడా చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు ఆయన. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని, వాటి ద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు పవన్. ఇక వివాదానికి కారణమైన సినిమా థియేటర్స్ బంద్ గురించి కూడా చర్చకు వచ్చింది. అసలు బంద్ పిలుపు ఎందుకు వచ్చింది, ఆ నలుగురి ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పుగోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడటం లాంటి అంశాలపై కూడా చర్చకు దారితీశాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ అప్డేట్స్ ను తెలుసుకున్నారు ఆయన. బంద్ ప్రకటన వెనుక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైన చర్చించారు. ఈ ప్రకటన వెనుక ఒక సినీ నిర్మాత, సినిమా హాల్స్ కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతూ ఉండటంతో ఈ కోణంలో కూడా విచారణ జరిపించాలని సూచించారు డీసీఎం. ఇందుకు కారణమైన వారిలో జనసేన నేతలు ఉన్నా సరే చర్యలు తప్పనిసరిగా తీసుకునేందుకు వెనుకాడవద్దని అన్నారు.